హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 98. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పాము బుస కొడుతూ పడగ విప్పేసరికి భీముడు తన కర్రని నేల మీద గట్టిగా కొట్టి అంటూ నోటితో పెద్దగా శబ్దం చేశాడు. బెదిరిన పాము కంగారుగా ముందుకు వెనక్కి తిరుగుతుంటే మరోసారి దాని దిశలో ముళ్ళుకర్రని ఉంచి గట్టిగా అరిచాడు. మరో 3 ప్రయత్నాల తర్వాత అది వెళ్ళిపోవడంతో అది తాచుపాము రాజాబాబు, జనావాసాలకి దూరంగా ఉండే ప్రదేశాలని వెతుక్కుంటాయి. పాపం అది పడుకున్నప్పుడు వచ్చినట్లున్నాం మనం అని జాగ్రత్తగా చుట్టూ మరోసారి పరికించి చూసి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు భీముడు. వెనుకే వెళ్తున్న అర్హన్ ముందుకు వెళ్తూనే ఆ పాము వెళ్ళిన వైపు చూశాడు. అది ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోవడంతో భీముడు వెనుక సర్వెంట్ క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. వరుసగా ఉన్నాయి 5 పోర్షన్లు. మరొకటి కాస్త వేరుగా ఉంది, వాటికి కలవకుండా. చూడగానే సులోచనాదేవి అందులోనే ఉండేది అని అనుకున్నాడు అర్హన్. భీముడికి చెప్పి అటు నడిచాడు. తలుపుకి చెద పట్టేసి ఉంది. భీముడు బలంగా తొయ్యడంతో విరిగిపోయింది. బంగ్లా అంతా టేకు కర్రతో చేశారు, చెక్క పని. అందుకే ఇంతకాలమైనా చెక్కు చెదరకుండా ఉంది. కానీ ఇవి మామూలు కర్రలతోనే చేశారు, అందుకే చెద పట్టేసింది అని లోపలికి వెళ్ళేసరికి లోపల అంతా బాగా బూజుతో దుమ్ముతో ఉంది. 2 గదులు మాత్రమే ఉంది ఆ పోర్షన్. ఒక గది చాలా చిన్నది. అందులో ఉన్న వాటిని బట్టి అది వంటగది అని అర్థం చేసుకున్నాడు అర్హన్. గదిలో నిలబడి అన్ని వైపులా చూశాడు. ఒక చిన్న పెట్టి, ఒక పోర్ట్రైట్ కనిపించాయి. పోర్ట్రైట్ చాలా వరకు పాడైపోయింది, కానీ అది సులోచనాదేవిది అని అర్థమవుతుంది. అయితే పట్టుకోగానే నుసిలా రాలిపోవడంతో దాన్ని వదిలేశాడు. ఇంకా అక్కడ ఉన్న పెట్టెను తీశాడు. అది చెక్క పెట్టె, కానీ దానికి ఎలాంటి చెద పట్టలేదు. దాన్ని జాగ్రత్తగా అలమరా నుండి బయటకు తీశాడు. మరోసారి మొత్తం చూశాడు, కానీ తన కళ్ళని ఏవీ ఆకర్షించకపోవడంతో అలానే బయటకు వచ్చేశాడు. అక్కడే ఉన్నాడు భీముడు. అతని కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. ఆ ఊరి ప్రజల కోసం సులోచనాదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుందో గుర్తొచ్చి ఉంటుంది అని అనుకున్నాడు అర్హన్. మరోసారి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఏమీ లేవు. తన తాతయ్యకి చిన్న భార్య, కానీ ఎక్కడ ఉంది తను? పనివాళ్ళు ఉండే ఇంటిలో, లెక్క ప్రకారం బంగ్లాలో ఉండాలి, కానీ లేదు. కారణం ఏంటి? తన నానమ్మనా? అలా అనుకోగానే ఎందుకో అర్హన్ మనసు బాధగా మూలిగింది. ఆ చెక్క పెట్టెను పట్టుకొని నడుస్తుంటే, ఇలా ఇవ్వు రాజాబాబు అని భీముడు అది తీసుకున్నాడు. బంగ్లాలోకి వెళ్ళేసరికి బాలు ఎదురు వస్తూ, మామ ఈ పెట్టె అని అడిగాడు. సులోచనమ్మ గదిలో ఉంది బాలు అని చెప్పాడు భీముడు. అమ్మమ్మదా అని దాన్ని చేతితో తాకి, నేను ఓసారి ఆ గది దగ్గరకు వెళ్ళొస్తాను అన్నాడు. వద్దు బాలుబాబు, తాచుపాము కనిపించినాది, వెళ్ళొద్దు అన్నాడు భీముడు. అవి మనల్ని ఏం చేస్తాయి మామా అంటే, బాలు అక్కడ ఏమీ లేవు, మొత్తం పాడైపోయాయి, ఈ పెట్టె ఒక్కటే ఉంది అని చెప్పాడు అర్హన్. ఇంకేం అనలేక సైలెంట్గా దాన్ని తీసుకుని తడిమాడు. ఇక్కడ పని జరుగుతుంది కదా, మనం ఇంటికి వెళ్దాం అన్నాడు అర్హన్. అక్కడ వాళ్ళకి చెప్పి ముగ్గురు ఇంటికి స్టార్ట్ అయ్యారు. అదే సమయంలో అక్కడ సోములు వాళ్ళు ఇద్దరూ ఎలా అయినా అర్హన్ మీద వాళ్ళ పగని తీర్చుకోవాలని ప్లాన్ వేయడం మొదలుపెట్టారు. బావా, మనుషులను పెడదాం బావా, వాడిని తుక్కు కింద కొట్టిద్దాం అన్నాడు కూర్మయ్య. వాడిని చూసావు కదా ఎలా ఉన్నాడు? ఈ పట్నం వాళ్ళందరూ బాగా ఒళ్ళు పెంచుతారు. వాళ్ళకి ఈ కరాటే అవన్నీ కూడా చిన్నప్పటి నుండే నేర్పిస్తారు.
ఈ పథకం పని చెయ్యదు అన్నాడు సోములు. మరేం చేద్దాం బావా అని అడిగాడు కూర్మయ్య. వాడికి ఏం జరిగినా మన మీద అనుమానం రాకూడదు కూర్మం, అలా పథకం వెయ్యాలి అన్నాడు సోములు ఆలోచిస్తూ. అట్టాటి పథకం నువ్వే ఆలోచించు. ఏం చేసైనా సరే ఆడి పొగరు, ఆడిని చూసుకొని కొమ్ములు మొలిచిన వాళ్ళ పొగరు కూడా దిగాల అన్నాడు కూర్మయ్య. అట్టాటి పథకం ఒకటి నేను చేశాను నవ్వుతూ అన్నాడు సోములు ఎదురుగా ఉన్న గ్లాసులోని మందు గొంతులోకి వంపుకుంటూ. మెరిసే కళ్ళతో చూశాడు కూర్మయ్య. ఏంటి బావాది అని అడుగుతూ. గోడలకి కూడా చెవులుంటాయి కూర్మం, మన మనసులో మాటలు నోటి నుండి అస్సలు బయటకు రాకూడదు. చూస్తావు కదా, నీకే తెలుస్తుంది అని విషపు నవ్వు నవ్వాడు. కూర్మయ్య ఏం మాట్లాడలేదు. తాగేసి వెళ్ళి పడిపోయాడు మంచానికి అడ్డంగా. అర్హంత్ వాళ్ళు వెళ్ళేసరికి గుమ్మంలోనే కూర్చుని ఉంది లోచన. వాళ్ళని చూడగానే గబగబా నీళ్లు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసరికి వాళ్ళ కోసం మంచినీళ్ళు, ఆ వెనుకే ముగ్గురికి కాఫీలు తెచ్చింది. మా మంచి బంగారానివి తల్లి, పానం లేచొచ్చింది కాఫీ వాసనకి అంటూ కప్పు అందుకున్నాడు భీముడు. వాళ్ళు కాఫీ తాగేసరికి శారద కూడా వచ్చి అక్కడ కూర్చుంది. లోచన కప్పులు తీసుకొని వెళ్తుంటే, లోచన వాటిని పెట్టేసిరా అని పిలిచాడు అర్హంత్. తను రాగానే చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టి బాలుని చూసి పెట్టెవైపు సైగ చేశాడు. బాలు ఆ పెట్టెను తుడిచి లాక్ వైపు చూశాడు. తుప్పు పట్టిపోయి ఉంది. సుత్తితో పగలగొట్టి దాన్ని తీసేశాడు. పెట్టె తెరవగా లోపల 2 చీరలు ఉన్నాయి. దానితో పాటు ఒక చిన్న చేతి సంచి ఉంది. అడుగున ఒక ఫోటో ఉంది, ఫ్రేమ్ కట్టింది. అది బోర్లించి ఉండడంతో దాన్ని తీసి చూశాడు అర్హంత్. చంద్రమౌళి గారి ఫోటో అది. పక్కనే సులోచన గారు భుజాల నిండుగా పవిట కప్పుకొని ఉన్నారు, తల దించుకుని బిడియంగా. చంద్రమౌళి గారు సులోచనాదేవి భుజాల చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డారు. ఆయనలో రాజసం, ఆమెలో అందం, అమాయకత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఫోటో కెమెరాతో తీశారని చూడగానే కనిపెట్టాడు. బహుశా తన తాతయ్యనే తన భార్యకు బహుమతిగా ఇచ్చి ఉంటాడు అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు అర్హంత్. ఆ ఫోటోని లోచన చేతికి ఇచ్చాడు. ఫోటోలోని తన అమ్మమ్మని తడుముతూ కళ్ళ నిండా నీళ్లు అలుముకోవడంతో సరిగా కనపడక కళ్ళు తుడుచుకొని చూసింది లోచన. నువ్వు అచ్చు మీ అమ్మమ్మలా ఉన్నావు కదా, తన పోలికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకేమో మా తాతయ్య పోలికలు. లోచన పక్కన కూర్చుని తన భుజం మీద చేయి వేసి ఆ ఫోటోని చూస్తూ చెప్పాడు అర్హంత్. నవ్వుతూ అవును అన్నట్లు తల ఊపింది లోచన. బాలు ఆ చిన్న క్లాత్ సంచిని తీశాడు. బంగారు గొలుసు ఉంది అందులో. దాని లాకెట్ గుండ్రంగా ఉంది. అది అర్హంత్ తీసుకున్నాడు కాస్త చిత్రంగా ఉండడంతో. అది ఓపెన్ అయ్యే లాకెట్ అని చూసి దాన్ని ఓపెన్ చేశాడు. అందులో చంద్రమౌళి ఫోటో ఉంది. దాన్ని తడుముతూ తనకంటూ ఏ జ్ఞాపకాలు ఉంచుకోలేదు మీ అమ్మమ్మ, లోచనాని చూస్తూ మనసులోనే అనుకున్నాడు అర్హంత్. దాన్ని కూడా లోచనాకే ఇచ్చి ఇంకేమన్నా ఉన్నాయేమో అని చూశాడు. ఇంకేం లేవు అందులో. అందులో ఉన్న చీరలు తన చేతిలోకి తీసుకుంది లోచన. నాణ్యంగానే ఉండడంతో వీటిని నా దగ్గర పెట్టుకోనా అని అడిగింది. అవి మీ అమ్మమ్మవి లోచన, నీ హక్కు అన్నాడు అర్హంత్. మీకు ఇవి ఎక్కడివి అని అడిగింది. బంగ్లాలో ఉన్నాయి, తీసుకొచ్చాను, జాగ్రత్త చెయ్యి, ఈ ఫోటో కూడా అన్నాడు అర్హంత్. గుడికి వెళ్ళడానికి వచ్చిన రామయ్య ఆ ఫోటో చూసి ఈ ఫోటో అని అడిగాడు ఆశ్చర్యంగా. మరి అర్హంత్ ఏం చెప్తాడు తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.